రండి అక్కడికి వెళ్దాము. అక్కడున్న పొనగంటి కూర కూడా కట్ చేసేద్దాం. ఎందుకంటే చూసారా చుక్కలు చుక్కలు ఉంది, క్లోజ్లో చూపిస్తారండి. ఇక్కడ చూసారా నేనైతే ఇదైతే తీసేస్తున్నా. పొనగంటి కూర తీసేసినా మళ్ళీ వస్తుంది. ఎందుకు తీస్తున్నానంటే క్లోజ్లో చూడండి అన్ని చుక్కలు చూసారా, అంటే ఏదో పురుగు పట్టిందనమాట. ఈ ఆకు ఇంకా మనం తినడానికి పనికిరాదు, అందుకే కట్ చేస్తున్నా. ముందే గార్డెనింగ్ వీడియో అనుకుని ఉంటే కాస్త వాటర్ పోసేదాన్ని. వాటర్ వేయలేదు కదా, అందుకే గట్టిగా ఉన్నాయన్నమాట తీయడానికి, తీయలేకపోతున్నా. చూసారా దీంట్లో కూడా హస్క్ టమాటా అన్నమాట. అయితే దీంట్లో చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మనకు కావాల్సిన మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి మాత్రమే అయితే తీస్తా. ఓహో పురుగు ఉంది ఇక్కడ. ఓ ఆ పురుగేనా అనుకుంటా మేబీ. ఇక్కడ చూసారా ఇది కాకర తీగ అనమాట. చూసారా ఆ పురుగు ఎలా తినేసిందో చూసారా. ఇలా అయితే ఇంకేమొస్తాయి, మొక్కలు పాడైపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ కాకర తీగ ఏంటో తెలుసా అండి, మనం పలంనేరుకి వెళ్ళాం గుర్తుందా, ఆనందయ్య గారు వాళ్ళ ఊరికి. వాళ్ళు ఇచ్చారు కదా కాకరకాయలు, అక్కడి నుంచి వచ్చాయన్నమాట. ఆ కాయలు మాగిపోయాయి అన్నమాట. ఇలా పండిపోతే ఇలా గార్డెన్లో పడేస్తే ఒక 2 కాకర తీగలు అయితే వచ్చాయన్నమాట. ఇవి సపరేట్ చెయ్యాలి. మొన్న రీసెంట్గా పనసకాయ తినాలనిపించింది అనమాట. పనస తెచ్చుకున్నాను ఒక బాక్స్లో. అయితే ఇదిగో చూసారా ఒక 5 విత్తనాలు అయితే నాటాను. 1 2 3 3 ఇవి పనస చెట్లు అండి. విత్తనం పెడితే వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. పనస చెట్లు అక్క దగ్గర కూడా ఉన్నాయన్నమాట. నేను ఈసారి విత్తనం పెట్టి 3 అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా ఇది కూడా హస్క్ టమాటానే. ఎంత బలంగా వచ్చాయో అస్సలు బంచ్ వచ్చాయన్నమాట. చూసారా మొత్తం తీసేస్తున్నాను నేనైతే. అల్లం అయితే ఉంది, దీన్ని రీపాటింగ్ చెయ్యాలి. రీపాట్ చెయ్యాలి కాబట్టి అన్నీ తీసేస్తున్నాను అనమాట. అన్వాంటెడ్ అంతా రిమూవ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పండించాలి, పనస, ఇంకా ఇవన్నీ కాకర తీగలు చాలా ఉన్నాయి కదా. నెక్స్ట్ గార్డెనింగ్ వీడియో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, అస్సలు మిస్ అవ్వకండి. చూస్తున్నారు కదా హస్క్ టమాటా అయితే దాంట్లో నుంచి తీసేసా. లాస్ట్ 13 days బ్యాక్ అయితే మనం చూసాం కదా అల్లంలో ఇది జస్ట్ షేడ్కి ఎక్కువ ఎండ పడుకుంటూ ఉంటుంది అని చెప్పి పెట్టాను అనమాట. ఇవాళ అయితే పీక్ పడేస్తున్నాను. ఇవన్నీ అప్పుడు గ్రీన్గా ఉండే కదా, అసలు వాటర్ వేయటం ఆపేసామన్నమాట, అందుకని ఎండిపోయింది. ఇదంతా జస్ట్ ఇలా కిందికి చేసేసి లాగేసేయాలి, మొత్తం లాగాలి. చాలా ఎండిపోయినా కూడా ఎంత గట్టిగా ఉందో, గడ్డి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసారా. అమ్మో అస్సలు ఊహించలేమన్నమాట, అంత గట్టిగా ఉందన్నమాట. ఇవన్నీ క్లీన్ చేస్తాను. ఇంకా ఈ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి ఇక్కడితో అయితే నేను ఆపేస్తున్నాను అనమాట. ఇదంతా తీసేసి మళ్ళీ అల్లము వెల్లుల్లి ఎప్పుడైతే రీపాటింగ్ చేస్తానో అప్పుడైతే చూపిస్తాను, ఓకేనా. చూస్తున్నారు కదా గార్డెన్లో ఇవాళ అసలు కలుపు మొక్కలు తీస్తే ఎంత వచ్చిందో చూసారా. ఒక 10 రోజులు అయితే చాలు ఇలా కలుపు అయితే వస్తుందన్నమాట. ప్రతి ఆదివారం కూడా గార్డెనింగ్ వీడియో వస్తుంది, అస్సలు అయితే మిస్ అవ్వకండి. చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి. ఎవ్రీ సండే గార్డెనింగ్ వీడియో వస్తుంది. చూసారు కదా ఇది ఇవాళ గార్డెనింగ్ వీడియో అనమాట. మనం గార్డెన్లో మొక్కలు పెంచాలి అంటే ముందు కలుపు మొక్కల్ని రానివ్వకుండా మనం చూసుకోవాలి. అవి వస్తూనే ఉంటాయి అన్నమాట. కలుపు మొక్కలైనా కలుపు మనుషులనైనా మనం మన జీవితంలో నుంచి తొలగించాలి. గార్డెన్లో కలుపు మొక్కలు ఉంటే దయా జాలి లేకుండా నిర్దాక్షిణ్యంగా పీకి పడేయాలి. అప్పుడే మనం అనుకున్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పండించుకోగలుగుతాం. ఇది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాట అండి. మొదట్లో కలుపు తీసేదాన్ని కాదు, ఇప్పటికీ కూడా మనసు రాదన్నమాట. నాకైతే ఆ గడ్డి చూస్తూ ఉంటారే బాగుంది అనిపిస్తుంది. బట్ మనం గడ్డి కాదు కదా, మన లక్ష్యము గడ్డి పెంచడం కాదు కదా. ఈ పాయింట్ నా మైండ్ రిసీవ్ చేసుకుంది కాబట్టి ఇవాళ కష్టం లేకుండా బాధ లేకుండా ఆ కలుపు మొక్కలను అయితే తీసి పడేశాను అనమాట. ఇది ఇవాళ వీడియో. గార్డెనింగ్ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను, ఉపయోగపడిందని కూడా నేను అనుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్, మీరిచ్చే ఒక కామెంట్ వల్ల ఛానల్ చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నచ్చితే ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.